హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. సో 3 పత్రికల్లో ప్రధాన అంశాలన్నీ కూడా మనం ఈరోజు కూడా ల్యాప్టాప్లోనే చూద్దాం. అంటే నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత మన స్టూడియో విజయవాడ బయలుదేరుతున్నాను. శ్రీకాకుళంలోనే ఉన్నాను. ఇంకా 3 రోజులు అయింది వచ్చి. సో ఇది అయిపోయిన తర్వాత బయలుదేరిపోతా. సో ఈ రోజుకి కూడా ఇన్కన్వీనియన్స్ ఏమైనా ఉన్నా సరే ఏం పట్టించుకోవద్దు. ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వండి. ఇక మనం ఈనాడులో చూసుకుంటే అదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టాయి. అంటే ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయింది కాబట్టి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూలు ఇచ్చారనమాట. అగాధాన్ని పూడ్చుకుంటూ అభివృద్ధి వైపు. వైకాపా ప్రభుత్వంలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ఏడాది సరిపోయింది. అడ్డంకులు అధిగమిస్తూనే ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేశాం. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పట్టాలెక్కించాం. 9.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. అమరావతిలో క్రియేటివ్ సిటీ, ఏఐ కేంద్రం, క్వాంటమ్ వ్యాలీ. గత సర్కారులో పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తారు. సెప్టెంబర్లో విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు. కాకినాడ, శ్రీకాకుళం మధ్య గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులను గాడిన పెడుతున్నాం. అలాగే 50 కిలోమీటర్లకు ఒక పోర్టు పెడతాం అని కూడా చెప్పారు. రాష్ట్రంలో 20 పోర్టులు, చేపల రేవులు ఏర్పాటు అవబోతున్నాయి. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక నౌకాశ్రయం ఉండాలి. విశాఖపట్నం, కాకినాడ అభివృద్ధికి పోర్టులే కారణం. మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టులు రాబోతున్నాయి. 1,50,000 కోట్లతో ఆర్సెలర్ మిత్తల్ కొత్తగా పోర్టు, స్టీల్ ప్లాంట్ పెడుతోంది. బీపీసీఎల్ 1,00,000 కోట్లతో రామాయపట్నంలో రిఫైనరీ ఏర్పాటు చేస్తోంది. గూగుల్ సంస్థ విశాఖపట్నంలో సముద్ర మార్గం ద్వారా సింగపూర్కు కేబుల్ను అనుసంధానించి డేటా సెంటర్ హబ్ ఏర్పాటు చేస్తోంది. ఇలాంటివి మరెన్నో రాబోతున్నాయి అని ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ప్రతినిధులకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ అంటే 1 ఇయర్ అయిన సందర్భంగా నిన్న అందుబాటులో ఉన్న రిపోర్టర్స్ని అందరినీ పిలిచినట్టున్నారు ఇంటర్వ్యూ ఇస్తామని. ఇదిగోండి, జగన్ రాజకీయ భూతం, భూస్థాపితం చేయకుంటే రాష్ట్రానికి అధోగతే. జనాల్ని మభ్యపెట్టేందుకే పత్రికా ఛానల్ నడుపుతున్నారు. రాజకీయ ముసుగులో ఉన్న వదిలిపెట్టను. సీఎం సుపరిపాలన దిశగా ఏడాది తొలి అడుగు. ఇబ్బందులు ఎన్ని ఉన్నా హామీల అమలు. నేడే తల్లికి వందనం నిధులు జమ. ఈ నెల 20నే అన్నదాత సుఖీభవ సొమ్ము. నిరుద్యోగ భృతిపై వర్కౌట్ చేస్తున్నాము. P4 అండ్ ప్రభుత్వ ధనంతో మహిళలకు 1,500. సుస్థిర పథకంతోనే సత్ఫలితాలు. రాష్ట్రాభివృద్ధిని వైకుంఠపాలెలోకి నెట్టవద్దు. 2019 ఎన్నికల్లో ఓటమికి 2 ప్రధాన కారణాలు. వైసీపీ దుష్ప్రచారాన్ని అడ్డుకోలేకపోవడం, కార్యకర్తలను సమాయత్తం చేయకపోవడం అని 2019 నాటి ఓటమి గురించి కూడా నిన్న ఇంటర్వ్యూలో మాట్లాడారనమాట. సో ఆంధ్రజ్యోతితో ఏడాది పాలన సుపరిపాలన దిశగా తొలి అడుగు మాత్రమే. మున్ముందు మరింత మెరుగైన పాలనతో ప్రజలకు సేవ చేస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సుస్థిర పాలనకు కులమతాలకు అతీతంగా ఆలోచించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ వివేక హత్య, అమరావతిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు, పొదిలిలో మహిళపై రాళ్ల దాడి వంటి ఘటనలను ప్రస్తావిస్తూ జగన్ అరాచక శక్తి అని మండిపడ్డారు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ 1 ఇయర్ అయిన సందర్భంగా ఇంటర్వ్యూ వేశారనమాట. ఇది ఈనాడు ఆంధ్రజ్యోతిలో హైలైట్ అయింది. ఇక నిన్న పొదిలిలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాన్ని ఈనాడులోనేమో మహిళలపై రాళ్ళు, చెప్పులు. జగన్ పర్యటనలో వైసీపీ మూకల అరాచకం, బూతులు, దుర్భాషలతో వీరంగం. అమరావతి మహిళలకు జగన్ క్షమాపణలు చెప్పాలనడమే నేరం. ప్లకార్డులు, నల్ల బెలూన్లతో నిరసన తెలపడమే అతివల పాపం. పొదిలిలో రెచ్చిపోయి మరీ దాడులు. ఓ కానిస్టేబుల్తో పాటు మహిళలకు గాయాలు. డీఎస్పీని తాకిన చెప్పులు. స్పృహ తప్పి పడిపోయిన సిఐ. ఇవేమీ పట్టించుకొని జగన్ సర్కారుపై చిందులు. ఇక్కడ ఇది ఇలా ఇచ్చారు. దీన్ని ఈనాడులో ఎలా రాశారనేది కూడా ఒకసారి చూద్దాం. ఈనాడులో నిరసన తెలుపుతున్న మహిళలపై చెప్పులు, రాళ్లతో దాడి. జగన్ పొదిలి పర్యటనలో వైసీపీ శ్రేణులు బరితెగింపు. పొగాకు రైతుల పరామర్శకు వెళుతూ 3 కిలోమీటర్ల మేర మాజీ సీఎం రోడ్ షో అని ఇక్కడ ఈనాడులో ఇచ్చారనమాట. దీన్ని సాక్షిలో ఇంకా వాళ్ళ సొంత పత్రిక కదా, వాళ్ళ సొంత పైత్యం మొత్తం రుద్దేసి రాశారు. అయితే ఒకటి, ఈ జనం ఫేక్ జనం అనుకోవద్దండి. నిజంగానే పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి జనం వచ్చారు, వస్తారు. అది వైసీపీకి స్ట్రాంగ్ బెల్ట్. పొదిలి, మార్కాపురం, దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, కంభం ఆ ప్రాంతాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ బెల్ట్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు వెళ్తే జనం సాధారణంగానే వస్తారు. ఇదేదో ఫేక్ జనము, డబ్బులు ఇచ్చి తెప్పించారనే ప్రచారం మాత్రం టీడీపీ వాళ్ళు చేస్తే వాళ్ళు భ్రమలో ఉన్నట్టే, వాళ్ళు పప్పులో కాలేసినట్టే. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న జనం వచ్చారు. అయితే అఫ్కోర్స్ తరలిచ్చారు. వచ్చారు మీన్స్ కొంత వెహికల్స్ ఏర్పాటు చేయడం, తరలింపులు కూడా ఉంటాయి.
ఎంత తరలించినా ఇంత భారీగా రావడం అంటే మామూలు విషయం కాదు. అయితే రైతుల పరామర్శకు వెళ్ళి ఇంత భారీ రోడ్ షోలు చేయడం ఇదంతా ఇది. ఇక సాగుకు శాపం బాబుదే ఈ పాపం, తిరోగమనంలో రాష్ట్ర వ్యవసాయ రంగం, తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్. వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దింపాలి, పొగాకుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తాం. తీవ్ర కష్టాల్లో రైతాంగం, అయినా పట్టని ప్రభుత్వం, దిక్కుతోచని స్థితిలో రైతుల ఆత్మహత్యలు. ప్రకాశం జిల్లాలో ఇటీవల 2 బలవన్మరణం, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఉచిత పంటల బీమా లేదు, అది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలన్నీ కూడా సాక్షిలో వేస్తూ జరిగిన దాడిని రాయలేదు. దాడి జరిగింది కదా, అక్కడ కొట్టుకున్నారు కదా, అది వీళ్ళు రాయలేదన్నమాట. అది వీళ్ళు పక్కన పెట్టారు. సో ఎందుకు అక్కడ గొడవ రాయలేదేంటి వీళ్ళు, ఓన్లీ టూర్ మాత్రమే రాశారంటే. ఇదిగో లోపల పేజీలో కూడా 2 ఫోటోలు వేశారండి. జనసందోహంలో ఓ భాగం. ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపుదాం, పొగాకు రైతులకు వైఎస్ జగన్ భరోసా, అన్నదాతలు అధికారులతో ముఖాముఖి. సరే, ఇది పక్కన పెడితే ఇక నిన్న కృష్ణంరాజును అరెస్ట్ చేశారండి. మురికి వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజు అరెస్ట్. 2-3 రోజులుగా విజయనగరంలో మకాం, అక్కడి నుంచి పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు గుంటూరుకు తరలింపు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ జుగుప్సాకర్ వ్యాఖ్యలు చేసిన పాత్రికేయుడు వివిఆర్ కృష్ణంరాజును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతన్ని విశాఖపట్నం సమీపంలో తగరపు వలస వద్ద బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో సన్నిహితుడి నివాసంలో సుమారు 2 రోజుల పాటు దాక్కున్న కృష్ణంరాజు అక్కడి నుంచి మరో ప్రాంతానికి వాహనంలో పారిపోతుండగా పోలీసులు అడ్డుకొని పట్టుకున్నారంటండి. ఇక 67.27 లక్షల మందికి నేడు తల్లికి వందనం. తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేడు 8,745 కోట్లు. గత ప్రభుత్వంతో పోలిస్తే 24.65 లక్షల మంది లబ్ధిదారులు అధికం. ఇది గత ప్రభుత్వం సుమారుగా 43-44 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసింది, అమ్మఒడిని. ఈ ప్రభుత్వం 67.27 లక్షల మందికి అమలు చేయబోతుంది. అంటే గత ప్రభుత్వం ఒక ఇంట్లో 2 ఉంటే ఒకరికి ఇచ్చింది, ఈ ప్రభుత్వం 2 ఉంటే ఇద్దరికి ఇస్తుంది. కాబట్టి అది మనం చూడొచ్చు. అదొకటి రాశారు. తల్లికి వందనం ఈరోజే డబ్బులు పడతాయంట. సో ఈ ప్రభుత్వం వచ్చాక పెద్ద స్కీమ్ అనుకోవచ్చు, ఇదే పెద్ద స్కీమ్ అనుకోవచ్చు. తర్వాత యువతలో స్టార్టప్ సంస్కృతి ప్రోత్సాహానికి సెయింట్ ఏఐటిసిటిసిఈతో ఒప్పందం అని రాశారు. తర్వాత గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలో రచ్చ, అనుమతి లేకుండా నిర్వహణ, మద్యం డీజే వినియోగం, 4గురిపై కేసు నమోదు. మొత్తానికి ఈ ప్రముఖుల సెలబ్రిటీల పుట్టినరోజు వేడుకలు ఎలా ఉంటాయి, పోలీసులు ఇన్వాల్వ్ ఎలా ఉంటుంది అనేదానికి ఇది ఉదాహరణ. ఫస్ట్ ఆమె పుట్టినరోజులో గంజాయి వాడుతున్నారు, నిషేధిత మాదక ద్రవ్యాలు వాడుతున్నారు, విదేశీ మద్యం వాడుతున్నారు అని పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు వెళ్ళి రైడ్ చేశారు. రైడ్ చేశాక అక్కడ విదేశీ మద్యం దొరికింది అండ్ గంజాయి కూడా దొరికింది. కొంతమంది గంజాయి పాజిటివ్ వచ్చింది. అది చివరికి ఎలా వచ్చిందంటే మద్యం అనుమతి లేకుండా నిర్వహణ అండ్ మద్యం తాగారని సింపుల్ కేసుతో తేల్చేశారు. చాలా సీరియస్ అంశాన్ని కాస్త చాలా సింపుల్గా అనుమతి లేకుండా నిర్వహించారని, మద్యం తాగారని తేల్చేశారు. నిజానికి అందులో గంజాయి వాడారని ఫస్ట్లో కన్ఫర్మ్ చేశారు పోలీసులే. గంజాయి కేసు పెట్టాల్సిన చోట అనుమతి లేకుండా నిర్వహించారని, మద్యం డీజే వినియోగానికి అనుమతి తీసుకోవాలనేదని పోలీసులు కేసు మార్చారనమాట. సో చూశారు కదా, ప్రముఖులతో ఇలాగే ఉంటుందన్నమాట, పెద్దలతో ఇలాగే ఉంటుంది. ఏ పొలిటీషియన్ చేతో ఎవరి చేతో ఫోన్లు చేయించి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి కేసు మార్చేస్తారు. అదే సాధారణమైన వాళ్ళు అయితే ఏముండదు. అందులో ఎవరున్న ప్రముఖులు అంటారు తప్ప పేర్లు కూడా రావు. ఆ ప్రముఖుడు ఎవడో మనిషో కాదో కూడా తెలియదు. ఈ పేపర్లో న్యూస్ ఛానల్స్లో వచ్చే వార్తలు అలాగే ఉంటాయి. ప్రముఖులు, ఆ ప్రముఖులు ఎవరు అనేది నాకైతే తెలియదు. తెలిస్తే నేను రాసేవాడిని. మా వాళ్ళని ఎవరిని అడిగినా చెప్పట్లేదు, బయటికి రాలేదన్నా అంటున్నారు. ఇక మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డితే కీలక పాత్ర. హైకోర్టులో కౌంటర్ వేసిన సిట్ ఐఓ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని అభ్యర్థన. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి వ్యూహరచన చేసి దాన్ని పక్కాగా అమలు చేయడంలో వైకాపా ఎంపీ పివి మధున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆయనే మాస్టర్ మైండ్ అని సిట్ దర్యాప్తు అధికారి హైకోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారంట. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయమని అడిగారంట. తర్వాత విశాఖలో ఏవియేషన్ వర్సిటీ ప్రతిపాదనను పరిశీలించాలని
కోరిన సీఎం. విజయవాడ విమానాశ్రయ పురోగతి పనులపై సమీక్ష. ఓకే, విజయవాడ విమానాశ్రయం ఎప్పటి నుంచి కడుతున్నారో. మహిళలను చులకనగా మాట్లాడేవారిని పార్టీల నుంచి బహిష్కరించాలి. భారత జాతీయ మహిళా సమాఖ్య నేత దుర్గా భవాని. రాజధాని ప్రతిష్ట దెబ్బతీసేందుకు జగన్ కుట్ర. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. సజ్జలకు మహిళా కమిషన్ నోటీసులు. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలపై ఎన్హెచ్ఆర్సీలో కేసు. ఇక నెక్స్ట్ పేజీకి వెళ్తే, బీఎస్సీ నర్సింగ్ కోసం ప్రత్యేక ప్రవేశ పరీక్ష. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్ వెల్లడి. బీఎస్సీలో నర్సింగ్ కంట ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారంట. ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా. తర్వాత వైద్యుల నైపుణ్యమే నన్ను బతికించింది. అత్యుత్తమ ఆరోగ్య వ్యవస్థ, అంతరాలు లేని వైద్యం అవసరం. ఏఎంఏ నూతన అధ్యక్షుడు బాబీ ముక్కామల. కొంతకాలం క్రితం ఓ రాత్రి ఏమవుతుందో అనుకున్నా. క్లినిక్లో మెదడు శస్త్రచికిత్స అనంతరం నా కదలికలను పర్యవేక్షిస్తూ ట్యూబులు, వైర్లు అమర్చారు. ఆ పరిస్థితిలో అసలు నేను కోలుకుంటానని అనుకోలేదు. వైద్యుల నైపుణ్యం, కుటుంబ సభ్యులు, మిత్రుల ప్రేమతో పాటు ప్రపంచంలో అత్యుత్తమ ఆరోగ్య వ్యవస్థ అందుబాటులో ఉండడమే నేను క్షేమంగా బయటపడడానికి కారణమని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు, మిషిగన్ రాష్ట్రం ప్లంట్ నగరానికి చెందిన ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ బాబీ ముక్కామల తెలిపారు. కృష్ణా జిల్లాకు చెందిన ఈయన అక్కడికి వెళ్ళి వైద్యుడిగా స్థిరపడ్డారండి. ఇక రసాభాసగా మారిన కాంగ్రెస్ సమావేశం. షర్మిల ఎదుటే ఘర్షణ పడిన నాయకులు, సమన్వయకర్తలు. పాపం కాంగ్రెస్ వాళ్ళకి పని ఏమి లేక, పని పాట లేక కొట్టుకుంటున్నారు. ఓట్లు లేని వాళ్ళకే పని ఉండదు, పని లేని వాళ్ళకే ఏ పని లేక గొడవ పడతారనమాట. మార్కాపురంలో వైకాపాకు షాక్. ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ చిల్లంచెర్లపై నెగ్గిన అవిశ్వాసం. త్వరలో ఆ పదవిలో పాగవేయనున్న టీడీపీ. ఏముందిలే, అలవాటు అయిపోయిందిలే. వాళ్ళ కుర్చీలన్నీ ఇల్లు లాగేసుకోవడం అలవాటు అయిపోయింది జనాలకి. షాకు లేదు, షేకు లేదు. నేటి నుంచి తెరుచుకోనున్న 9 రకాల బడులు అని రాశారండి మరో వార్త. అందులో ఏఐ ఫోటోలు వేశారు. నేటి నుంచి తెరుచుకోనున్న 9 రకాల బడులు. తరగతికో టీచర్ విధానంలో కొత్తగా 9,000కు పైగా ఆదర్శ పాఠశాలలు. సెమిస్టర్ విధానంలో పాఠ్య పుస్తకాల ముద్రణ. బడి దూరం పెరిగితే రవాణా భత్యం. బడులకు చేరిన పుస్తకాలు. పాఠశాల విద్యలో కూటమి ప్రభుత్వ సంస్కరణలు. కొత్త విద్యా సంవత్సరం ఆరంభం నాటికి కొత్త టీచర్లు వచ్చేస్తారన్నారు. ఇంకా రాలేదు, ఇంకో నెల రోజులు పట్టవచ్చు. మొత్తానికి ఈరోజు అయితే కొత్తగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది. ఇక పుట్టుకతో నాయకులు ఎవరు? రూపుదిద్దుకోవాలి. విశ్వసనీయత, నిజాయితీ, నైతికతల వల్ల విజయం వస్తుంది. ఫిక్కీ ఫ్లో 21వ చాప్టర్ ఆవిష్కరణ సభలో మార్గదర్శి ఎండి శైలజకిరణ్. ఏ వ్యాపారంలో అయినా విశ్వసనీయత, జవాబుదారీతనం, నైతిక విలువలు, సమయపాలన, నిజాయితీ వల్ల విజయం వరుస్తుంది. పుట్టుకతో ఎవరు నాయకులు ఎవరు? రూపాంతరం చెందాలి. ప్రజల కళలకు రూపం ఇవ్వడమే లక్ష్యంగా ఉన్న వ్యాపారులు చిరకీర్తి పొందుతారు. మహిళలు ఈ అంశాలపై దృష్టి పెట్టాలని మార్గదర్శి ఎండి శైలజకిరణ్ గారు మాట్లాడారు. తర్వాత మహిళా సాధికారిత కూటమి ఎజెండా. కేశినేని శివనాథ్ గారు మాట్లాడిన అంశాలు. తర్వాత రాష్ట్రంలో తగ్గుతున్న జననాల సంఖ్య, పెరుగుతున్న మరణాల రేటు. చంద్రబాబు నాయుడు గారేమో పిల్లల్ని కనండి అంటున్నారు. ఇక్కడ చూస్తే జననాల సంఖ్య తగ్గి మరణాల రేటు పెరుగుతోంది. విద్య, ఉద్యోగం, కెరీర్ కోణంలో ఆలోచించి సంతానం విషయంలో దంపతులు వెనుకాడుతున్నందున రాష్ట్రంలో జననాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దీంతో జననాలు తగ్గుతుండగా మరణాలు మాత్రం పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సిఆర్ఎస్ 2022 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2015లో 8,51,499 జననాలు నమోదు కాక 2022 నాటికి అవి 7,52,403కు పడిపోయాయి. అంటే మరణాలు పెరుగుతున్నాయి, జననాలు తగ్గుతున్నాయి అన్నమాట. మరో అవినీతి తిమంగళం గుట్టురట్టు. దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన. తల్లి బిడ్డలకు రక్షణ కల్పించండి. సీతారామాంజనేయులకు మెడికల్ బెయిలు. గ్రూప్ 1 మూల్యాంకనం అక్రమాల కేసులో అరెస్ట్ అయిన సీతారామాంజనేయుల కంటే మెడికల్ బెయిల్ వచ్చిందంట. సో ఇవన్నీ ఈనాడులో ఇచ్చారు. సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే సాక్షి 30 లక్షల మందికి ఎగనాము, అది కేవలం 13,000. నీకు 15,000, నీకు 15. ఇదిగో ఈ పేపర్ చదవడమే ఎక్కువ. మధ్యలో ఇలా యాడ్లు వచ్చి డిస్టర్బ్ చేస్తే మాత్రం చదవను, చెప్తున్నా. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నాకు సంబంధం లేదు. మా న్యూస్ పేపర్ అనాలిసిస్లో సాక్షికి కూడా ప్లేస్ ఇవ్వడం, సాక్షి పెట్టి పుట్టింది. ఎంత అదృష్టమో వీళ్ళకి. మా సబ్స్క్రైబర్స్ వద్దన్నా సరే నేను చదువుతా.
ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా వద్దంటారు, అన్న సాక్షి వద్దులే అన్న అంటారు వైసీపీ వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది ఫేక్ అని తెలుసు కాబట్టి. మధ్యలో ఈ యాడ్లు వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎట్లా? సర్లే, అందుబాటులో ఉన్నంతవరకు చదువుతా. గత ప్రభుత్వం 87 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని యూడైస్ పోర్టల్లో పేర్కొన్న ప్రభుత్వం. సో 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి ఇస్తున్నారు. మరి 20 లక్షల మందికి ఎగనామని రాయాలి కదా, కానీ 30 లక్షల మందికి ఎగనామని ఎలా రాస్తారు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళే కదా రాస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ డైస్లో 87 లక్షల మందిని. సరే, ఎనీవే, తల్లికి వందనం అంట 30 లక్షల మందికి ఎగనామని ఒక ఏడుపు కొట్టు వార్త రాశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే 24 లక్షల మందికి ఎక్కువ అని చెప్పి వాళ్ళు దాన్ని డప్పు కొట్టుకుంటున్నారు. ఎవరి డప్పులు వాళ్ళకు ఉంటాయి.